కూల్చేసిన బాధితులకు, ఇల్లు కూల్చేసిన బాధితులకు, గృహాలని అన్యాయంగా కూల్చేసిన బాధితులకు ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ప్రభుత్వం వెంటనే. మేము 3 తరాలుగా అక్కడే ఉంటున్నాం. మమ్మల్ని అక్కడ ఉంచినప్పుడు పన్నులు ఎందుకు కట్టించుకున్నారు? కరెంటు బిల్లులు ఎందుకు కట్టించుకున్నారు? మమ్మల్ని అక్కడ ఎందుకు ఉంచారు ఇంతకాలం? పేదల్ని డెవలప్మెంట్ చేయడం కోసం మమ్మల్ని వాడుకున్నారు, ఖరీదుగా వాడుకున్నారు. పేదల్ని వాడుకుని వాళ్ళకి గంటేస్తున్నారు. ఉండమని పేదల్ని వాళ్ళు బయటికి గంటేస్తున్నారు. మీరు ఎక్కడికి పోవాలి? మేము మాకు తక్షణమే అక్కడ రోడ్డు కలిసి 80 అడుగుల్లో 40 అడుగులు రోడ్డు తీసుకుని 40 అడుగుల్లో మాకు అక్కడే ఇప్పించాలండి. మాకు న్యాయం చేయాలండి. ఏంటండి 3 తరాలు అయిపోయిందండి. మేము అన్ని కరెంటు బిల్లులు ఎందుకండి? మాకు కాదని అంటలేదండి. రోడ్డు సెలక్షన్ అయిందని అంటున్నారండి. రోడ్డు చివరి వరకు ఒక్కలా లేదండి. ఓ దగ్గర 20 ఉందో, ఓ దగ్గర 60 ఉందో, ఓ దగ్గర 80 ఉందండి. 80 ఉన్న దగ్గర వాళ్ళు 40 తీసుకొని పైన ఎక్కడో కింద ఒకరికి ఏదో కట్టి ఇవ్వాలండి. అది పైనుంచి ఆర్డర్ వచ్చింది కదండి. ఆ ఆర్డర్ అమలు పరచలేదండి. ఆ రోజుని 40 అడుగుల రోడ్డు ఉన్న వాళ్ళకి ఇవ్వండి అని రాఘవమ్మ గారు సంతకం పెట్టారండి. అది కూడా అమలు చేయలేదండి. హైకోర్టు నుంచి తీర్పు వచ్చిందండి, అది అమల్లో చేయలేదండి. ఈ రోజు రోడ్డు సెలక్షన్ అయ్యిందని మమ్మల్ని అందరినీ కూడా రోడ్డు పాలు చేసేసి బయటకు గెట్టేసి వర్షంలోనే కుక్కలేని మిషన్లు వచ్చిందండి. వీధికొకటి సామాన్లు కూడా తీసుకుని ఇవ్వలేదండి. అందులోనే ఉన్నాయి. ఈ రోజున కూడా వీడియో తీసుకోవచ్చండి. సామాన్లు ఎన్ని ఉన్నాయో మీ ఎదురుకుండానే తీస్తామండి. ఉన్న 50 ఇళ్ళలో ఉన్నాయి, ఎన్ని ఉన్నాయో అవి కూడా తొలగించేస్తాం. మీరు సస్టన్గా ఖాళీ చేయండి అని అడుగుతున్నారు. పిల్ల పాపలతో ఉన్న వాళ్ళు మేము ఎక్కడికి వెళ్ళిపోతామండి? మాకు ఆస్తులు లేవు. మాకు ఉంటే ఆ నీడే ఉంది. ఎక్కడైనా అడ్డొచ్చిందనుకో ఇల్లు ఇవ్వమనండి, వెళ్ళిపోతాం. మేము వెళ్ళకపోతే అప్పుడు చర్య తీసుకోవాలి. మా ఈదులోకి వచ్చి ఏ నాయకుడు కూడా మమ్మల్ని అడగలేదు. అడగండి అని నోటీసులు ఇచ్చేసి పడగొట్టేయడానికి సిద్ధమైపోయారండి. ఒక్కొక్కరు తిరగేసి మీకు ఇల్లులు ఉన్నాయి, మీకు ఆస్తులు ఉన్నాయి, మీకు 4 ఇల్లులు ఉన్నాయని అడుగుతున్నారు. 4 ఇల్లులు ఉన్న వాళ్ళు ఇంటికి వచ్చామా మీకు ఇల్లు ఉంది మీరు తీసేయండి తక్షణంగా చెప్పచ్చు కదా అండి. ఒక్కరు చెప్పలేదండి. నోటీసులు మాత్రం 50 ఇల్లులు కంటించేసి 50 ఇల్లులు కూల్చేశారండి. ఇప్పుడు ఎక్కడికి వచ్చినా సరే మాకు న్యాయం జరుగుతుందండి. ఎవరికి వచ్చారండి? బాబు నేను 3వ తరం చూశానండి. 3వ పండుకాండి కట్టుకొచ్చానండి. 30 పండుకాండి కట్టుకొచ్చాక 4 తరాలు నేను చూస్తున్నానండి. ఇలాంటి ముసలికి మా ఇల్లు ఇవ్వాలంటే భయపడుతున్నానండి. పడగొట్టిన కాంటి కూడా ఇల్లు కోసం తిరుగుతున్నాం. ఎవరు కూడా ఇల్లు ఇస్తలేదండి. మా ఇల్లు ఇది ఒకవేళ ఇల్లు ఇచ్చినా కానీ నా పెన్షన్ దాన్ని నేను బతుకుతున్నానండి. పెన్షన్ ఎవరు కట్టుకోగలరు? నా పిల్లలు నన్ను పోషిస్తారండి. ఎవరు బతకాలే బతుకుతున్నారండి. మీరు వచ్చిన తర్వాత పుంతలోకి వచ్చి జనాలు పోగొట్టారు. పీనుగులని పుట్టలో పెద్ద హాస్పిటల్లో పీనుగులు అందరూ నా పిల్లల మీద మోసుకెళ్ళేవారండి. ఆ దీపాలు కానీ దోపాలు లేకుంటే కృష్ణాల దీపాలతోటి నేను బతికి నా పిల్లలు 2 పిల్లల్ని తీసుకుని పుంతలోకి వెళ్ళాను. పుంతలో వేసి ఇక్కడికి వచ్చి నా పిల్లలు పుంతలో పడుకోబెట్టి నా పిల్లల నుంచి పీనుగులు మోసుకెళ్ళేవారండి. అది అక్కడ నీళ్ళు పడుతుంది పేపర్ మిల్లు కాడికి వెళ్ళి నీళ్ళు మోసి తెచ్చుకుంటుందండి. అన్ని కష్టాలు పడి ఇంత బాధపడింది అన్నీ అనుభవించి కొంతలో ఉన్నానంటే నేను ఎక్కడికి వెళ్ళిపోయానండి. నేను ఇంటి పని కట్టుకోవాలండి. 5-6 వేలు 6-6 వేలు చెప్తున్నారండి. ఒక్కదానికి 1 కిలో గది ఇవ్వాలంటే ఇస్తారండి. ఇవ్వమంటున్నారు, బయటకు పొమ్మంటున్నారండి. ఎక్కడ పోతామండి? నా పిల్లలు చూస్తే అక్కడ నాకు ఒక్కడే కొడుకండి. ఒకరి కొడుకు ఆయన బతుకుతున్నాడు. నాకు ఎవరు అడతారండి? బతుకుతా నాకు ఏదండి? నా నీడ పట్టుకొచ్చేస్తామంటున్నాను. నేను నీడ ఉందండి ఇప్పటికి. శనివారం టైం పెట్టారండి. ఏమన్నా వెళ్ళి శనివారం పడగొచ్చేస్తామని. శనివారం పడగొచ్చి ఎక్కడ ఉంటామండి? చెట్టు నీళ్ళు ఉంటామండి. నాలుగుదాన్ని అద్దె కట్టుకోగలనండి. అందరికీ రాజకీయ నాయకులందరికీ కూడా రాజమండ్రి ప్రజలందరికీ నమస్కారం అండి. మేము పేద ప్రజలమండి. ఎప్పుడో 60 సంవత్సరాలు పెట్టి ఉన్నామండి. మేము అక్కడ ఇల్లులు కట్టుకుని 60 సంవత్సరాలు పెట్టి ఉన్నామండి. అయితే మాకు ఇంటికి పన్ను వేసారండి, కరెంట్ ఇచ్చారండి, కుళాయిలు కూడా ఇచ్చారండి కొంతమందికి. ఈ 60 సంవత్సరాలు పెట్టి కూడా మేము ఏదో గుడిసో ఏదో వేసుకుని అలా బతుకుతున్నామండి. బతికేటప్పుడు ఎన్నోసార్లు ఇలా తీసేస్తామని చాలాసార్లు బెదిరించారండి. మేము చాలామంది రాజకీయ నాయకుల దగ్గరికి తిరిగామండి. తిరిగితే మీకేం పర్లేదమ్మా అని కొంతమంది చెప్పారండి, కొంతమంది ఇంకో విధంగా మాట్లాడారు. అయినా కానీ మేము ధీమా చేసుకుని అలాగే ఏదో మాకు ఎన్ని మేము కాసుకుని తాగుతున్నామండి. మేము ఎవరి
జోలికి వెళ్ళట్లేదండి. మా ఇంట్లో మేము ఉంటున్నామండి. ఎవరు గొడవకి ఎవరు జోలికి వెళ్ళట్లేదండి. అది 80 అడుగులు పొంత అంటున్నారండి. 40 అడుగులు 30 అడుగులు అటు 30 అడుగులు ఇటు 30 అడుగులు ఉన్నాయండి రోడ్లు. అలాగే అటు 30 అడుగులు ఇటు 30 అడుగులు వేసుకుంటున్నారు కాబట్టి మేమున్న పొంతలో కూడా 30 అడుగులు రోడ్లు వేసుకుని ఎన్నాకాడికి పొంత కాంతో మాకు ఒక గది పట్టన్నా ఇమ్మని మేము ఇన్ని సంవత్సరాలు పెట్టి పోరాడామండి. నేను కనీసం 45 రోజులు ధర్నా కూడా చేసామండి. మేము సంవత్సరాలు పెట్టి ఉంటున్నాం, ఇలాగ ఎవరో న్యాయం చేయట్లేదు అనేసి నేను సెల్ టవర్ కూడా ఎక్కానండి. ఉదయం 11 గంటలకు ఎక్కి రాత్రి 10:30 11 దాకా సెల్ టవర్ మీదే ఉన్నానండి. అప్పుడు కూడా మేము మీకు పట్టాలు ఇచ్చేస్తాం దిగండి అమ్మా అని చెప్పేసి అరస్ బాబు గారు ఉన్నారండి, అరస్ కుమార్ గారు అందరూ ఇంకా రాజకీయ నాయకులు చాలా మంది వచ్చారండి. నీకు పట్టాలు ఇచ్చేస్తాం దిగండి అమ్మా అని చెప్పంటే వాళ్ళ మాటలు నమ్మి నేను దిగానండి. తర్వాత ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు, ఇంతవరకు కూడా మా జోలికి రాలేదండి. అదిగో ఇదిగో తీసేస్తాం అని అంటే ఎప్పటి నుంచో ఈ 60 సంవత్సరాలు పెట్టి అలాగే బెదిరిస్తున్నారు కదా అనేసి అనుకున్నామండి. కాకపోతే రాత్రి మీద తెల్లారు 5 పోలీసు వాళ్ళు తీసుకుని వచ్చి మమ్మల్ని అడుగు కదలనివ్వకుండా ఇంట్లో వారం రోజుల్లో తీసేస్తామనంటే ఎప్పుడు ఇలాగే బెదిరిస్తున్నారు కదా తీరులే అనేసి దేమం తప్పును మేము ఉన్నామండి. 20 సంవత్సరాలు పెట్టి అలాగే అంటున్నారు కదండి. కాకపోతే రాత్రులు వచ్చినట్టుగా వచ్చి పోలీసు వాళ్ళని మమ్మల్ని ఇంట్లోంచి బయటకు కదలనివ్వకుండా సామానం కూడా తీసుకొనియకుండా మొత్తం ఇల్లులు కూల్చేస్తే మేము ఎక్కడికి పోవండి. నాకు వెనక ముందు ఎవరో లేరండి. ఒక కూతురు పెళ్లి అయిపోయింది, నాకు 4,000 పెన్షన్ వస్తుంది. మేము ఎలా బతకాలి చెప్పండి. ప్రభుత్వం ఒకసారి మా గురించి కూడా ఆలోచించి కొంత మా పేదలకు న్యాయం చేయమని ప్రతి ఒక్క రాజకీయ నాయకుల్ని కూడా చేతులెత్తి నమస్కరించి ఏడుకుంటున్నాను. సత్యానగరం వాసులము మేము ఎన్నో సంవత్సరాలు రాజా సినిమా హాల్ కట్టక ముందు అక్కడ పొంతలో ఉంటున్నాం. అక్కడ కట్టుకుని ఉన్నవాళ్ళు నేను ఒకనే ఇంకా బతికి ఉన్నాను. నాకు 85 సంవత్సరాలు. ఇప్పటికీ నేను ఎన్నోసార్లు ఇది కడియం నియోజకవర్గంలో ఉండేది, రాజమండ్రిలో కలలేదు. అప్పటి నుంచి కూడా నేను ఉన్నాను. ఆ కడియం నియోజకవర్గానికి వెళ్ళిపోయినప్పుడు చౌదరి గారు మీకు నేను పట్టాలు ఇప్పిస్తానయ్యా, మీరేమి కంగారు పడకండి అని చెప్పారు. కానీ ఎవరు మాకేమి చేయలేదు. ఇంకా నేను బతికే ఉన్నాను. ఇంకా నా పిల్లలు మనవలు ఇంకా నిజంగా మేము చెప్పాలంటే మా పితరుల కాడి నుంచి మేము ఇక్కడే ఉన్నాం. అది సంగతి. ఇందిరా సత్యనగర్ అని చెప్పి సారంగదరి నుండి సుశేషపురం వరకు 80 అడుగుల పొంతు రోడ్డు ఉంది. ఆ పొంతు రోడ్డులో ఒక 50 సంవత్సరాల క్రితమే కొంతమంది పేదవారు ఆ పొంతులో మధ్యలో ఇల్లు కట్టుకుని ఉండటం జరుగుతుంది. ఆ పొంతులోనే అవతల పక్క ఉన్న హౌస్ ఓనర్స్ బిల్డర్స్ పెద్ద వాళ్ళు, అలాగే యువతల పక్క ఉన్నటువంటి బిల్డర్స్ ఓనర్స్ పెద్ద వాళ్ళు కూడా అటువైపు 15 అడుగులు 20 అడుగులు, ఇటువైపు 15 అడుగులు 20 అడుగులు ఆక్రమించేస్తే మధ్యలో ఉన్నటువంటి 40 అడుగుల పొంత రోడ్లోనే వీళ్ళు ఇల్లు కట్టుకుని జీవనం సాగిస్తున్నారు. దగ్గర 45 ఏళ్ళు 40 ఏళ్ళు అయింది. వీళ్ళందరికీ కూడా ఇంటి పన్ను వేశారు, కుళాయి పన్ను వేశారు, కరెంట్ కనెక్షన్ ఇచ్చారు, కరెంటు పన్ను ఇచ్చారు. అన్ని ఇచ్చినా కూడా మన 13వ తారీఖు శనివారం తెల్లవారుజామున 4:30-5 సమయంలో జేసీబీ తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి ఒక ఇల్లు పడగొట్టారు, 2 ఇల్లు ఆగారు, మళ్ళీ మధ్యలో 2 ఇల్లు పడగొట్టారు. అలా ఆల్టర్నేటివ్ గా దగ్గర సుమారు ఒక 60-70 ఇల్లు పడగొట్టేయడం జరిగింది. ఇది మరి చాలా దారుణం. ఎందుకంటే గతంలో మున్సిపల్ కార్పొరేషన్ వారు కూడా ఈ 80 అడుగుల పొంత రోడ్ని సర్వే చేసి 40 అడుగులు పక్కా రోడ్డు వేసి మిగతా 40 అడుగుల్లో G+1 కింద వీళ్ళందరికీ ఇల్లు కట్టించేవాళ్ళని చెప్పి ఒక తీర్మానం చేశారు మున్సిపల్ కౌన్సిల్. ఏసీరెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ గా ఉండగా. కానీ వచ్చిన ప్రాబ్లం వల్ల ఏంటంటే అక్కడ సర్వే చేయడానికి వెళ్ళిన సర్వేర్స్ ని కానీ ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఎవరైతే అటువైపు 15 ఇటువైపు 20 అడుగులు ఆక్రమించిన హౌస్ ఓనర్స్ ఉన్నారో, అంటే ఒరిజినల్ పక్కా బిల్డింగ్ ఓనర్స్, వాళ్ళ సర్వేలు మేనేజ్ చేసి ఆ రెవెన్యూ వాళ్ళకి డబ్బిచ్చి సర్వే జరగనివ్వట్లేదండి, అడ్డుకుంటున్నారు, ఇక్కడ సర్వే జరగదని చెప్పి వాళ్ళకి డబ్బిచ్చి మేనేజ్ చేసి వెనక్కి పంపించేయడం జరిగింది. వీళ్ళకి కూడా మన ఇంటి పని కడుతున్నాం, కుళాయి పని కడుతున్నాం, కరెంట్ వచ్చింది, అన్ని వచ్చింది, ఇక మన సొంత ఇల్లు అనే భ్రమలో వీళ్ళు కూడా ఉండిపోయారు. అలా ఇది ఇంకా మనకేం కాదు, మనల్ని ఎవరో తీరని. కానీ మన శనివారం 13వ తేదీ తెల్లవారుజామున సడన్ గా వచ్చి పడగొడితే వీళ్ళు కూడా అయోమయమైన పరిస్థితి ఏర్పడింది. వీళ్ళందరూ కూడా మరి ఒక ఆవిడకైతే వాళ్ళ ఆయన పెరాలసిస్ 3 పిల్లలు ఉన్నారు, చాలా మందికి 2 పిల్లలు వాళ్ళు ఉన్నారు.
ఈ వరుస ఒక పక్క వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఎవరు రానిస్తారు? నలుగురు ఉన్న కుటుంబాలను ఎవడో పట్టి తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకోడు. అటువంటి దారుణమైన పరిస్థితుల్లో మరి మన రాజమండ్రి ఎమ్మెల్యే గానీ అంతకు ముందు ఉన్నటువంటి అధికార ప్రతినిధులు కానీ ఎంపీ గారికి ఎలాగా కనపడలేండి. అలాగే ఢిల్లీ తప్ప రాజమండ్రి కనపడతాడికి. అటువంటి వీళ్ళెవరూ కూడా పట్టించుకోలేదు. మరి నేను మా పేపర్ బిల్లుకి సంబంధించినటువంటి 3-4 కూడా ఆ పుంత రోడ్ లో ఉండటం వల్ల చూడటానికి వెళ్తే వాళ్ళు ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది. మరి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఈ రోజు వీళ్ళందరూ కూడా మన రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. అయిన తర్వాత అందరూ కలిసి మన ఆర్డీఓ మన రాముడు గారు ఆయన దగ్గరికి వెళ్ళి విషయం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాడు. ఏంటంటే నేను వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడతా, కమిషనర్ తో మాట్లాడి సర్వే జరిపించాను. 80 అడుగులు ఫిక్స్ చేసి రోడ్డు మార్కింగ్ అయిన తర్వాత 40 అడుగులు రోడ్డు వేసి 40 అడుగుల్లోనూ కలెక్టర్ గారి ఆదేశానుసారం G+1 కట్టాలా లేకపోతే అక్కడే పట్టాలా అనేది ఆవిడ నిర్ణయం ప్రకారం చేస్తామని చెప్పి చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాడు. అంతేకాకుండా ఇది వర్షాకాలం కాబట్టి ఇప్పటి వరకు ఏదో చేశారు, ఇక ముందు ఇల్లు ఏమి కూడా పడగొట్టరు అని దానికి నేను కమిషనర్ గారికి చెప్తాను, ఇల్లు పడగొట్టద్దని. ఈ సర్వే అయిన తర్వాత ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాత అక్కడ 80 అడుగుల రోడ్డు 40 అడుగుల రోడ్డు అని నిర్ణయించి కలెక్టర్ గారు చెప్పిన తర్వాత ఒకవేళ 80 అడుగుల రోడ్డు ఇవ్వాల్సి వస్తే వీళ్ళకి ఆల్టర్నేట్ గా ఎక్కడో చోట వాంబే కానీ టిట్కో హౌస్లో ఎక్కడన్నా కూడా హౌసెస్ అలాట్మెంట్ ఇస్తామని చెప్పారు. ఒకవేళ అలా కాకపోతే 40 అడుగుల రోడ్డు వస్తే ఆ 40 అడుగులు మిగిలిన 40 అడుగులు G+1 G+2 ఏదో కట్టి వీళ్ళందరికీ ఇస్తానన్నారు. నిజంగా 40 అడుగులు రోడ్డు వేసి 40 అడుగుల్లో G+1 కడితే ఉన్న 100 మందికి కాదు ఇంకో 200 మందికి ఇల్లు ఇవ్వచ్చు, అంత ప్లేస్ ఉంది అక్కడ. కాబట్టి ఆర్డీఓ గారు ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకుని వీళ్ళందరికీ కూడా మా భరోసా ఇచ్చినందుకు వీళ్ళందరి తరఫున ఆర్డీఓ రాముడి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను.